అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు. వీణివంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు జున్నూతుల కౌశల్య స్మారకార్థం వారి 5వ వర్ధంతిని పురస్కరించుకుని వారి భర్త జున్నూతుల నారాయణ రెడ్డి, వారి కుమారుడు జున్నూతుల రాఘవరెడ్డి ప్రధానమంత్రి సురక్ష అధికారి ఎల్బాక మరియు గంగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో జున్నూతుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్బాక ఇన్ఛార్జ్ హెచ్ఎం పావని మాట్లాడుతూ దాతలు నారాయణ రెడ్డి, పీఎంఎస్బీజీ ప్రధానమంత్రి ముఖ్య భద్రతా అధికారి రాఘవరెడ్డి మరియు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారికి అభినందన తెలుపుతూ కృతజ్ఞత తెలియజేశారు. గంగారం జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు పిఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంకా చాలా మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలకు వారి చేతనిచ్చి ఈ పాఠశాలని కాపాడాలని కోరుతూ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారికి కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జున్నూతుల నారాయణ రెడ్డి, ఎలిబాక హైస్కూల్ ఐసీ హెచ్ఎం పావని, వెంకటరమణ, బల్వీర్ సింగ్, వెంకట నరసింహారెడ్డి, మహేందర్, సతీష్ కుమార్, గంగారం ఐసీ హెచ్ఎం విజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అజయ్, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న, ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోనెల పెద్దన్న, గంధన్ సుమన్, దరిపల్లి మురళి, ఇంకతి వేణు విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మ ఫౌండేషన్ వారికి తర్వాత అదేవిధంగా మనకి ప్యాడ్స్, పెన్లు ఇవ్వడానికి వచ్చినటువంటి జున్నూతుల నారాయణ రెడ్డి గారు మరియు వాళ్ళ యొక్క కుమారుడి గారికి మన పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మీరందరూ 10th క్లాస్ విద్యార్థులు, మనకి చాలా ముందుగానే ప్యాడ్స్, పెన్లు వీళ్ళు ఇవ్వడం, మీరు తప్పకుండా వీటిని యూజ్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి మన పాఠశాలకి తర్వాత ఈ మన మండలానికి జిల్లా స్థాయిలో అన్ని స్థాయిలలో మనం మంచి పేరు తీసుకొని రావాలని. నారాయణ రెడ్డి నా పేరు. మా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్ అనే కష్టపడి చదువుకున్నాడు. ఈ స్థాయికి కూడా ప్రోత్సహించిన మా మిస్సెస్ కౌశల్య కూడా శ్రమజీవి. మా శ్రమ జీవి అయినా కానీ కష్టపడి మేము చదివించినాం. ఆ స్థాయికి ఏంటంటే అతని త్యాగ ఫలితమే అని మేము కూడా అనుకుంటాను. మీరు కూడా పిల్లలందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు మీ తల్లిదండ్రులు ఈ స్కూల్ పేరు కూడా తీసుకురావాలని